నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న సీఎం చంద్రబాబు మనవడు దేవాంశ్ జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకుని విరాళం అందించిన చంద్రబాబు కుటుంబం. నేరాల నియంత్రణలో టెక్నాలజీ కీలకమన్న హోంమంత్రి అనిత శాంతి భద్రతలను కాపాడే విషయంలో రాజీ పడొద్దని ఆదేశం. విశాఖ జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశమైన మంత్రి నారాయణ భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్ల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని సూచన. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి వెళ్లారు. చంద్రబాబు నుదుటిన నామం సాంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారి దర్శనానికి వచ్చారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది ఆలయ పరిసర ప్రాంతాల్లోని అన్ని గేట్లను మూసివేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోకి భక్తులను ఎవరిని అనుమతించలేదు. 2 రోజుల పాటు చంద్రబాబు తిరుమలలో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబు మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం చంద్రబాబు కుటుంబంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తర్వాత వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రసాదాల పంపిణీకి ఒకరోజు అయ్యే ఖర్చును దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా టీటీడీ అన్నదాన ట్రస్ట్ చంద్రబాబు విరాళంగా అందజేశారు. అనంతరం టీటీడీ ఉన్నతాధికారులు ధర్మకర్తల మండలి సభ్యులతో తిరుమల క్షేత్ర అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారు. కాగా తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామల్ రావు, ఇతర ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. నేను నా జీవితంలో ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి పవిత్రతను తలుచుకొని ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ ఆ సంకల్పాన్ని పునరంకితం చేయడం కోసం ముందుకు వస్తూ ఉంటాను. ఈరోజు మా దేవాంశ్ పుట్టినరోజు కూడా, అందుకనే మేము మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్కి రావడం వీలైనంత వరకు, అదే మరిగా ఆయన పుట్టినప్పటి నుంచి కూడా అన్నదానం చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతూ ఉంది. ఈరోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి 2,200 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతో మంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు, లేకపోతే ఆ రోజుకి వాళ్ళే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇది శాశ్వతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్నం వడ్డించినప్పుడు ఉండే తృప్తి ఎలకట్టలేదు. అందుకనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వ్ చేశాం. మేము సర్వ్ చేయడమే కాకుండా భావితరాలకు కూడా గుర్తు చేసుకునే విధంగా సంస్కారాన్ని నేర్పిస్తున్నాం. నేరాల నియంత్రణలో టెక్నాలజీ కీలకమని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. శాంతి భద్రతలను కాపాడే విషయంలో రాజీ పడొద్దని ఆమె ఆదేశించారు. చిన్నారులు, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. హెల్మెట్ ధరించిన వారి పట్ల సున్నితంగా వ్యవహరించాలన్న హోంమంత్రి పోలీసులకు సూచించారు. మంగళగిరిలోని డీజీపీ ప్రధాన కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడే విషయంలో రాజీ పడొద్దని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. నేరం జరగగానే నిందితులను పట్టుకోవడం మంచి పరిణామమన్నారు. పోలీస్ యంత్రాంగం కష్టాన్ని మెచ్చుకున్నారు. సీసీటీవీలు, డ్రోన్ల వంటి టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుంటే నేరాలను మరింత తగ్గించవచ్చన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు ఒకసారి శాంతి భద్రతలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 25, 26 తేదీల్లో జరగనున్న కలెక్టర్ల సదస్సుకు కూడా సమర్థవంతంగా భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాల వారీగా డీజీపీ హరీష్ గుప్తా ఇచ్చిన లక్ష్యాలను చేరుకునే దిశగా కృషి చేస్తున్నట్లు హోంమంత్రికి ఎస్పీలు వివరించారు. హెల్మెట్ ధరించని వారి పట్ల సున్నితంగా ముందుకు వెళ్లాలని నగర కమిషనర్లకు హోంమంత్రి దిశానిర్దేశం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్ల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయని మంత్రి నారాయణ అన్నారు. ఇందుకోసం రోడ్ల విస్తరణ చేయాల్సి ఉందని అన్నారు. ఈ ప్రాంతాల్లో తాగునీటి సమస్య కూడా ఎక్కువగా ఉందని తెలిపారు. విశాఖ జిల్లా ఎమ్మెల్యేలతో శుక్రవారం మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. నగర అభివృద్ధి మాస్టర్ ప్లాన్ కు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఇతర ట్రాఫిక్ సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఇవాళ బిఎంఆర్డీఏ పరిధి మాస్టర్ ప్లాన్ పై సమీక్ష చేశామని అన్నారు. గతంలో స్వార్థం కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించారని చెప్పారు. ఫైనల్ చేసిన మాస్టర్ ప్లాన్ ను ఆన్లైన్ లో ఉంచుతామని మంత్రి నారాయణ అన్నారు. ప్రజల నుంచి అభిప్రాయం తీసుకొని మాస్టర్ ప్లాన్ 4 నెలల్లో ఫైనల్ చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. మాస్టర్ ప్లాన్ అంటే రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పారు. కొన్ని చోట్ల రోడ్ల పరిధిని పెంచడంపై అధికారులతో చర్చించినట్లు చెప్పారు. మెట్రో రైల్ కూడా మాస్టర్ ప్లాన్ లో భాగమేనని తెలిపారు. 8 క్రాస్ రోడ్ దగ్గర ఫ్లైఓవర్లు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ డబుల్ డెక్కర్ రోడ్ ప్లాన్ చేసేలా ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను చెప్పారని అన్నారు. టీడీఆర్ బాండ్ల విషయం అందరికీ తెలుసునని చెప్పారు. టీడీఆర్ బాండ్లపై అన్ని మున్సిపాలిటీల్లో స్పెషల్ డ్రైవ్ జరుగుతుందని తెలిపారు. త్వరలోనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. సెక్రటరియట్లో డిస్కషన్ జరిగింది. మెయిన్ అజెండా ఏంటంటే యాక్చువల్గా మాస్టర్ ప్లాన్. గతంలో ఎప్పుడైతే మాస్టర్ ప్లాన్ చేసిందో ఆ మాస్టర్ ప్లాన్ని గత ప్రభుత్వం వాళ్ళ స్వార్థానికి, వాళ్ళకి ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో ఎక్కడ అవసరం అక్కడ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకు అనుకూలంగా మార్చేశారు. దాని మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి నుంచి యాక్చువల్గా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. దాని మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వచ్చినాయి. వారు కూడా దీని మీద ఈ ప్లాన్ని రివైజ్ చేయమన్నారు. అయితే ఈరోజు అందరు ఎమ్మెల్యేలతో డిస్కస్ చేయటం, వాళ్ళందరూ కూడా ఏకాగ్రంగా ఒకటే చెప్పారు. మాస్టర్ ప్లాన్ని మళ్ళీ ఏదైతే ఇప్పుడు ఫైనల్ చేశారో ఆ మాస్టర్ ప్లాన్ ఆన్లైన్లో పెట్టి మళ్ళా ప్రజల నుంచి వాళ్ళ సలహాలు సూచనలు అన్నీ తీసుకొని రివైజ్ చేయమన్నారు. దానికి యాక్చువల్గా విఎంఆర్డీఏ కమిషనర్ గారికి ఆదేశం ఇచ్చాం. ఆల్రెడీ టెండర్స్ పిలిచారు వారు ఆ ఏజెన్సీస్ కోసంగా. ఇమీడియట్గా ఆ ఏజెన్సీ ఫైనల్ కాగానే ఆన్లైన్లో ఆ యొక్క మాస్టర్ ప్లాన్ పెట్టి ప్రజలందరి దగ్గర నుంచి ఈ యొక్క స్వీకరించి తర్వాత మళ్ళా ప్రజాప్రతినిధులతో కూడా యాక్చువల్గా డిస్కస్ చేసి దాన్ని ఫైనల్ చేసేటట్టుగా 4 నెలల్లో అంటే 120 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పర్ఫెక్ట్గా అందరికీ వీలైనంత వరకు మ్యాక్సిమం కంప్లైంట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ చేస్తే అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు విశాఖపట్నము, అనకాపల్లి ఎమ్మెల్యేస్ అందరినీ కూడా గౌరవనీయులైన మంత్రివర్యులు నారాయణ గారు పిలిపించి అధికారులతోటి సమీక్ష చేసి అత్యంత అద్భుతంగా ఈ సమీక్ష ఇంత బాగా అవుతుందని మేము కూడా ఊహించలేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 కింద స్వర్ణాంధ్రప్రదేశ్ని సృష్టించాలని ఆయన ఎంత తాపత్రయంతో ఉన్నారో అదేవిధంగా గౌరవనీయులైన నారాయణ గారు మాత్రము ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎవరికన్నా సెలవు ఉంటుందేమో తెలియదు, కానీ ఎవరికన్నా ప్రతి ఆదివారం సెలవు ఉంటుంది. కానీ గౌరవనీయులైన నారాయణ గారికి ఆదివారం లేదు, సోమవారం లేదు, ఒక్క సెలవు అనేది తెలియదు. ఆయనకి ఎంతో నిరంతరము కూడా కష్టపడుతూ, నేను ఎవరిని మెప్పించడానికి చెప్పడం లేదు, ఉన్న వాస్తవాలు ప్రజలకి కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను చెబుతున్నాను. నారాయణ గారు ఉదయం నుంచి రాత్రి 10-11 గంటల వరకు నిరంతరం కూడా కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ఎంఏయుడి డిపార్ట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పోర్ట్ఫోలియో.
అట్లాగే అమరావతి రాజధానిని ఏ విధంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నంతో పాటు విశాఖ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్లో నిర్వహించనున్న అమరావతి చిత్రకళ వీధి కార్యక్రమం పోస్టర్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వితో కలిసి ఆవిష్కరించారు. ఏప్రిల్ 4 నుంచి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరగనున్న అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి వారి కళాఖండాలను ప్రదర్శించి విక్రయించడానికి కళాభిమానులతో ప్రత్యేక సంభాషణకు అవకాశం కల్పిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి చిత్రకళ వీధి పోస్టర్ ఆవిష్కరణ సమయంలో అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమాన్ని టూరిజం శాఖ అమాత్యులు, టూరిజం శాఖ అధికారులు అందరూ కూడా ఈ రోజున పోస్టర్ని ఆవిష్కరిస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. ఇది కేవలం ఈ అమరావతి చిత్రకళ వీధి అనేది ఇది కేవలం ఒక కళా ప్రదర్శన మాత్రమే కాదు, మన రాష్ట్రంలోని మరియు దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులకు చాలా వారి వర్క్ని, వారి కళను చూపించుకునే అరుదైన అవకాశం ఇది. మన రాష్ట్రంలో ఎన్నో ప్రతిభావంతులైన కళాకారులు ఎందరో ఉన్నారో వాటికి సరైన గుర్తింపు, ప్రోత్సాహం లేదు, వారికి దొరకట్లేదు. పద్మశ్రీ అవార్డు పొందిన గొప్ప కళాకారులు కూడా సరైన వేదిక లేక తమ ప్రతిభని చూపలేకపోయారు. కానీ అమరావతి చిత్రకళ వీధి ద్వారా వారు తమ కళని ప్రదర్శించుకునే అవకాశం ఈ రకంగా కలుగుతుంది. ఈ కార్యక్రమం ప్రత్యేకించి కర్ణాటకలోని బెంగళూరులో చిత్రసంతి అనే ఆదర్శంగా తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ని కళాకారుల కేంద్రంగా మారుస్తుందనే లక్ష్యంతో ఈరోజున టూరిజం శాఖ అమాత్యులు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మన రాష్ట్రపు కలంకారీ, చెరియల్ పెయింటింగ్స్ లాంటి సాంప్రదాయ చిత్రలేఖనాల నుంచి ఆధునిక డిజిటల్ కళల వరకు ప్రతి కళాకారుడికి ఇక్కడ ప్రోత్సాహం లభిస్తుంది. కళలు మన సంస్కృతికి మూల ప్రాణాలు. ఈ ప్రదర్శనలో కళాకారులకి ఆదరణ ఇచ్చేలాగా, ప్రజలకి కళలో ఆసక్తిని పెంచేలాగా ఉంటుంది. ఇది ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. విశాఖ స్టేడియంలో మౌలిక వసతులు కేవలం 2 నెలల్లో ఆధునీకరణ జరిగిందని, ఈ నెలలో విశాఖలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ తర్వాత ఎలివేషన్ పనులు పూర్తి చేస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. వైజాగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం విశేషాలపై మీడియాతో ఆయన మాట్లాడారు. విజయనగరం మూలపాడులో క్రికెట్ అకాడమీలను పెడుతున్నామని, అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి జైషా అనుమతి ఇచ్చారని చెప్పారు. బీసీసీఐ కూడా ఏపీలో క్రికెట్ అభివృద్ధికి సహకారం అందిస్తుందన్నారు. అమరావతిలో స్పోర్ట్స్ హబ్ అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రతి ఏటా 30 గ్రౌండ్లను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రతిభ ఉన్న పిల్లలను గుర్తించి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఆశీస్సులతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిని కూడా అయ్యాను. అయిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. గత ప్రభుత్వ కాలంలో ఎలక్షన్స్ వల్ల మనకు 2 మ్యాచ్లు వైజాగ్ వచ్చినాయి. మనం ఈసారి కూడా వైజాగ్ మ్యాచ్లు ఇవ్వాలని కోరితే వైజాగ్ స్టేడియం చాలా బాగోలేదు, అసలు ప్లేయర్ రెస్ట్ రూమ్స్ కూడా చాలా చండాలంగా ఉన్నాయి, మేము ఇవ్వలేమని ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు అన్నారు. అప్పుడు నారా లోకేష్ గారితో కూడా జిఎంఆర్ అధిపతులతో మాట్లాడించి ఇవాళ స్టేడియంలో వాళ్ళు ఒకటే కోరారు, స్టేడియంని రెనోవేట్ చేయండి, కాబట్టి మేము మ్యాచ్లు ఇస్తామన్నారు. మాకు అదొక టఫ్ ఛాలెంజ్ అయింది. డిసెంబర్ 20వ తారీఖు వాళ్ళు ఇస్తాము, కానీ స్టేడియం రెనోవేట్ చేయమన్నారు. కానీ క్రిస్మస్ సంక్రాంతి వల్ల మేము జనవరి 20 దాకా కూడా పనులు మొదలు పెట్టలేకపోయాం. టెండర్ ప్రాసెస్ ఇట్లన్నిటి వల్ల సుమారు 8 నెలలు పట్టే కార్యక్రమాలని 1.5 నెలలో జనవరి 20 నుంచి మొదలుపెట్టి మార్చి 10వ తారీఖు కల్లా మేము స్టేడియం మొత్తం రెనోవేట్ చేసాం. వచ్చి మన వెంకటపతిరాజు లాంటి వ్యక్తులందరూ డ్రెస్సింగ్ రూమ్లు చూసి ఇండియాలో ది బెస్ట్ డ్రెస్సింగ్ రూమ్ ఇక్కడ మీరు ఏర్పాటు చేశారు, 2 నెలల్లో మీరు ఏర్పాటు చేశారంటే మీ యొక్క అసోసియేషన్ యొక్క ఏ విధంగా ఉన్నారని అప్రిషియేట్ జరుగుతుంది. నిజంగా ఢిల్లీ క్యాపిటల్స్ టీం వాళ్ళు కూడా
ఒక 10 రోజుల బ్యాక్ ఇన్స్పెక్షన్ టీం పెట్టినప్పుడు వారందరూ వచ్చి స్టేడియం ఈ విధంగా అయిందా అని చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి స్టేడియంకి రండి. ఇంకా ఎలివేషన్ పనులు మిగిలి ఉన్నాయి, 2 మ్యాచ్లు అవ్వగానే అది కూడా 5 రోజుల్లో అయిపోతాయి. కానీ వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల ఎలివేషన్ పనులు ఆపాం. ఎలివేషన్ కూడా మీరు చూస్తే ఎక్కడో ఏ స్టేడియంకి లేని విధంగా ఒక షాపింగ్ మాల్ చూస్తుంటే అక్కడ హైదరాబాద్లోనో లేకపోతే ఢిల్లీలో ఉన్న షాపింగ్ మాల్ ఏ విధంగా ఉన్నాయో అంత అందంగా ఢిల్లీ స్టేడియం రెడీ అయింది. ఢిల్లీలో ఉన్న షాపింగ్ మాల్ లాగా స్టేడియం రెడీ అయింది. చక్కగా చూస్తే ప్రేక్షకులందరికీ వినోదం కలిగించే విధంగా. అంతేకాకుండా ముఖ్యంగా మీడియా వారు మాకు 3500 లుమినస్ ఇది కావాలంటే మాకు చూస్తే మా ఫ్లడ్ లైట్లు 4300 వచ్చినాయి. అసలు దాన్ని చూసి ఎవరైతే అఫీషియల్ స్పాన్సర్ ఉన్నారో మా 4K బ్రహ్మాండంగా ఇక్కడ వర్కౌట్ అవుతున్నారు. చాలా బాగా ఉంది స్టేడియం. ఫెడరల్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ లో 42వ శాఖను విజయవాడ సత్యనారాయణపురంలో ఏర్పాటు చేశారు. ఈ శాఖను ఐకేఎఫ్ ఫినాన్స్ సంస్థ చైర్మన్ ఉప్పుటూరి గోపాలకృష్ణ ప్రసాద్, చార్టర్డ్ అకౌంట్ గడ్డం సత్యనారాయణ, మెట్రో హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ వి రమణి, తిరుపతి క్లస్టర్ హెడ్ స్వాతిప్రియ, రీజనల్ హెడ్ జయశేఖర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లకు అత్యుత్తమ సేవలు అందిస్తుందని, విజయవాడ ప్రజలు మరిన్ని శాఖలు ఏర్పాటయ్యేలా ఈ బ్యాంక్ ను ఆదరించాలని అతిథులు కోరారు. సత్యనారాయణపురం భగత్ సింగ్ రోడ్ లో ఫెడరల్ బ్యాంక్ విజయవాడ 4వ బ్రాంచ్ ను ఏర్పాటు చేశారు. ఈ శాఖను ఐకేఎఫ్ ఫినాన్స్ సంస్థ చైర్మన్ ఉప్పుటూరి గోపాలకృష్ణ ప్రసాద్, చార్టర్డ్ అకౌంట్ గడ్డం సత్యనారాయణ, మెట్రో హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ వి రమణి, విజయవాడ రీజనల్ హెడ్ జయశేఖర్ రెడ్డి, తిరుపతి క్లస్టర్ హెడ్ స్వాతిప్రియ, సత్యనారాయణపురం శాఖ మేనేజర్ ఆకాష్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏటీఎం సెంటర్ ను, లాకర్ ను ప్రారంభించారు. ఉప్పుటూరి గోపాలకృష్ణ ప్రసాద్, గడ్డం సత్యనారాయణ, డాక్టర్ వి రమణి మాట్లాడుతూ ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లకు అత్యుత్తమ సేవలు అందిస్తుందని ప్రశంసించారు. సర్వీస్ బాగుంటుందని, డిపాజిట్లు పెరుగుతున్నాయని చెప్పారు. విజయవాడలో మరిన్ని బ్రాంచులు ఏర్పాటు అయ్యేలా బ్యాంక్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం విజయవాడ రీజనల్ హెడ్ జయశేఖర్ రెడ్డి, తిరుపతి క్లస్టర్ హెడ్ స్వాతిప్రియ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో తమ 42వ శాఖను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఫెడరల్ బ్యాంక్ అనేది లోకల్ బ్యాంక్ అని, స్థానిక ప్రజల అవసరాల కోసం రుణాలు ఇస్తుందని చెప్పారు. కేరళలో తమ బ్యాంక్ ప్రథమ స్థానంలో ఉందని, ఇందుకు తమ బ్యాంక్ అందిస్తున్న సేవలే కారణమని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని శాఖలు ఏర్పాటు అయ్యేలా కస్టమర్లు ఆదరించాలని, డిపాజిట్లు చేయాలని కోరారు. బ్యాంక్ రిలేషన్షిప్ 1992లో స్టార్ట్ అయింది విత్ 75 lakhs. ప్రస్తుతం అలా 150 crores ఆఫ్ లిమిట్స్ మాకు ఉన్నాయి. బ్యాంక్ గ్రో అయింది, బ్యాంక్తో పాటు మేము గ్రో అయ్యాం. మాకు బాగా సపోర్ట్ చేశారు. సర్వీస్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎప్పుడు మాకు చాలా బ్యాంక్స్, పెద్ద బ్యాంక్స్ వచ్చి ఇచ్చినాయి, కానీ మేము సర్వీస్ అంతా కూడా ఫెడరల్ బ్యాంక్ నుంచి ఇప్పటికీ కూడా తీసుకుంటాము. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఫెడరల్ బ్యాంక్తో 1994లో ఏలూరు రోడ్లో బ్రాంచ్ నుంచి ఫెడరల్ బ్యాంక్ బ్రాంచి అమ్మనా ఎస్టేట్స్కి ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి అకౌంట్లో ఉన్నాను. అప్పటి నుంచి మేము ఎన్ని బ్యాంకులు, నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నా కూడా ఈ సర్వీసును దృష్టిలో పెట్టుకొని ఫెడరల్ బ్యాంకులోనే మేము కంటిన్యూ అవుతున్నాం. రెండోది, ఫెడరల్ బ్యాంకు చాలా కన్జర్వేటివ్ బ్యాంక్ అనేటువంటి ఒక ఐడియా కూడా ఉన్నది. ఆ కన్జర్వేటివ్ నుంచి కొద్దిగా లిబరలైజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ మేడం గారు బాగా తీసుకొస్తున్నారు ఈ మధ్యకాలంలో. అందువల్ల మనకి అయితే ఈ రకమైనటువంటి బ్రాంచ్ సర్వీస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ రోజున ఎన్ని బ్రాంచులు పెట్టినా సర్వీస్ లేకపోతే చాలా ఇబ్బందికరమైన రిలేషన్షిప్ అనే పదంలో వచ్చాం. కాబట్టి మన ఇప్పుడు ప్రజెంట్గా ఈ బ్రాంచ్ని చాలా ముందుకు తీసుకెళ్తారని, ఇది రెసిడెన్షియల్ బ్యాంక్ ఏరియా అనేది కంప్లీట్గా. ఇవాళ మన రాష్ట్రంలో 42వ శాఖను సత్యనారాయణపురం ప్లేస్లో ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడ ఈ శాఖలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. అది డిపాజిట్స్కి సంబంధించైనా, లోన్స్కి సంబంధించైనా అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ లాకర్స్ కూడా ఉన్నాయండి. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్రాంచ్ అండి. అండ్ ఇట్ ఈస్ ఫెడరల్ బ్యాంక్ అంటే ఇట్స్ నాట్ లైక్ కైండ్ ఆఫ్ ఫారిన్ బ్యాంక్. ఇట్స్ ప్యూర్లీ లోకల్ బ్యాంక్ అండి. అండ్ విజయవాడలో ఇది 4వ శాఖ అండి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వీఆర్ ఫోకసింగ్ మోర్ ఇన్ టు ద లోకల్ స్టేట్ ఓన్లీ, అండ్ వీల్ ఎక్స్పాండ్ మోర్ ఆల్సో ఇన్ ద కమింగ్ డేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడ సత్యనారాయణపురం టీమ్కి ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇందాక జయశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు ఫెడరల్ బ్యాంక్ ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో 42 బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ మేము ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేస్తాము.
కేరళలో ఆల్మోస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా ఫెడరల్ బ్యాంక్ ఉంటుంది. కేరళలో ఫెడరల్ బ్యాంక్ #1 బ్యాంక్ అని అందరికీ తెలిసిందే. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఫెడరల్ బ్యాంక్ #1 బ్యాంక్గా ఉంటుంది అని ఆకాంక్షిస్తూ ఇక్కడ అందరికీ డెఫినెట్గా ఆల్రెడీ మా కస్టమర్స్ అయిన వాళ్ళందరూ సర్వీస్ గురించి చాలా చెప్పారు. అట్లాగే మీరు వచ్చి అకౌంట్స్ ఓపెన్ చేసుకొని మా దగ్గర రిలేషన్షిప్ స్టార్ట్ చేసి ఆ సర్వీస్ గురించి మీరు కూడా మళ్ళీ చెప్పాలని కోరుకుంటున్నాను. దిస్ ఈస్ అ గ్రేట్ అకేషన్. ఐ విష్ ద టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ కస్టమర్స్ అందరికీ ఇదే మా ఆహ్వానం. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం ఈ ల్యాండ్ లార్డ్ గారు కె శ్రీనివాస్ గారి స్టూడెంట్నండి నేను. సో వారి దగ్గర చదువుకుని నేను ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకుని గుంటూరు మెడికల్ కాలేజ్లో చదువుకోగలిగాను. వారి అబ్బాయి స్వాతి ప్రియ గారు ఈరోజు నన్ను ఇక్కడికి పిలవటం జరిగింది. ఐ విష్ ఆల్ ద బ్రాంచ్ స్టాఫ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఇట్స్ బ్రాంచ్ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్ అండి. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ బెస్ట్. మేము ఇప్పుడు అందరికీ దగ్గరలో సేవలు అందించడానికి మన సత్యనారాయణపురంలో ఫెడరల్ బ్యాంక్ బ్రాంచ్ ఓపెన్ చేశాము. గత 50 సంవత్సరాల నుంచి విజయవాడలో మా ఫెడరల్ బ్యాంక్ స్థాపించింది. ఇప్పుడు 3వ బ్రాంచ్ మనం విజయవాడలో ఓపెన్ చేసింది. ఇప్పుడు మన దగ్గర అన్ని విధమైన లోన్స్, బంగారపు లోన్లు, డిపాజిట్లు, క్యాష్ అన్నీ ఉంటాయి. అన్ని సర్వీసెస్ ఉంటాయి. మనం ఇచ్చే సర్వీస్ అన్ని బ్యాంక్స్ కన్నా ఇంకా అదనమైన సర్వీస్ ఇస్తాము. ఇప్పుడు మనం అందరు ప్రజల కొరకు ఇక్కడి నుంచి అందరికీ సేవలు అందించడానికి మన సత్యనారాయణపురం రీజియన్లో 3వ నంబర్ బస్సు రూట్లో మనం బ్రాంచ్ ఓపెన్ చేసాము. అందరూ ఇచ్చేయండి, మా సర్వీసెస్ చూడండి అండ్ తప్పకుండా రావాలి. కూటమి ప్రభుత్వం తూతూ మంత్రంగా వర్గీకరణను అమలు చేయడానికి సిద్ధమైందని జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ విమర్శించారు. కులాల మధ్య విద్వేషాలు రేపడానికే వర్గీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వర్గీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని కోరారు. విజయవాడ గాంధీనగర్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వర్గీకరణ అంశం దేశవ్యాప్త సమస్య అని చెప్పారు. కొందరు కూటమి నాయకులు చంద్రబాబు దగ్గర బానిసలుగా బ్రతుకుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నారని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతామని హెచ్చరించారు. వర్గీకరణ చేయడంపై ఆయన మండిపడ్డారు. ఉద్యమాలు ఇక్కడ ఏం జరగలేదు. ఏ కులం కూడా మాకు వర్గీకరణ చేయండి అని అడగలేదు. ఒక మందాకృష్ణ తప్ప ఎవరూ కూడా ఈ రాష్ట్రంలో వర్గీకరణ చేయమని అడిగిన వాళ్ళు లేడు. ఒక ఉద్యమం లేదు, ఒక ధర్నా లేదు, ఒక బంధు లేదు, ఏది లేదు. ఏది లేకుండానే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అనిపించింది వర్గీకరణ చేయాలని? ఎవరు అడిగారు మిమ్మల్ని? ఒక పక్కనేమో వర్గీకరణ చేయొద్దని మరి 59 కులాలు వద్దంటున్నాయి. 59 కులాల యొక్క మాటను మీరు పెడచెవిని పెట్టి మీరు వర్గీకరణ చట్టాన్ని సామాజిక న్యాయం కోసం తీసుకొచ్చామని చెప్పటం మీ యొక్క అవివేకానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ చట్టాన్ని ఎవరో మేము ఆమోదించాం. ఈ రాష్ట్రంలో 70 లక్షల ఓట్లు ఉన్నటువంటి మాల సమాజం, అతిపెద్ద కులం, ఎస్సీల్లో ఉన్నటువంటి అతిపెద్ద కులం వర్గీకరణ వ్యతిరేకిస్తున్నప్పుడు మరి మెజారిటీ అభిప్రాయాల్ని, మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మీరు ఏ రకంగా వర్గీకరణ చేస్తారు? మీరు ఏకపక్షంగా మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు వెళ్తారా? కాబట్టి అది మేము అంగీకరించమనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి మరి మా యొక్క అభ్యంతరం. రెండోది ఏంటంటే మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? మంచిదైతే మేము దాన్ని మరి అనుకూలంగానే మాట్లాడేవాళ్ళం. మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే ఇది ఎస్సీ కులాల మధ్యలో మరి ఒక చిక్కులు తీసుకొచ్చేటటువంటి సమస్య. ఇది ఎస్సీ కులాల మధ్యలో చీలికలు తీసుకొచ్చేటటువంటిది. ఇది కులాలు చీలిపోతున్నాయి, కులాలు విభజించబడుతున్నాయి. కులాలన్నీ ఐక్యంగా ఉన్నాయి. ఇప్పటి వరకు రాజ్యాంగం రాసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఐక్యంగా ఉన్నటువంటి కులాలని మీరు చీలికల దిశగా తీసుకెళ్తున్నారు. చీలికలు తీసుకెళ్ళటం వల్ల ఒక కులానికి ఇంకో కులానికి సంఘర్షణ మరి భావాలని మరి రెచ్చగొడుతున్నారు, విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీస్తున్నారు. వాళ్ళు కలిసిమెలిసి బ్రతుకుతున్నారు. అన్నదమ్ముల్లాగా బ్రతికేటువంటి కులాల మధ్యలో విషబీజాలు నాటుతున్నారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకు మేము వ్యతిరేకిస్తున్నాం. మా మాదిగ సోదరులకు మేము ఏం చేయాలో మాకు తెలియదు. మీరు చేసేదే ఉంది, అసలు ఇందులో మీరు కొత్తగా చేసేదే ఉందండి. దేవి ప్రసాద్ గారికి, మీడియా సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారం. ప్రస్తుతం మాట్లాడబోయే ముందుగా భారతదేశ వ్యాప్తంగా
భారతీయ జనతా పార్టీ కొట్టుకుపోతుంది అన్నటువంటి ఒక దుర్బుద్ధితోటి 40 కోట్లుగా ఈ దేశంలో ఉన్నటువంటి దళిత సమాజాన్ని 400 గ్రూపులుగా విభజించి అత్యంత దురదృష్టకరమైనటువంటి తీర్పుని భారతీయ సుప్రీంకోర్టు చేత ఇప్పించినటువంటి ఘనత, దుర్మార్గుడు, నీచుడు, ఇంకా ప్రధానమంత్రిని కూడా చూడకూడదు, ప్రధానమంత్రిని కూడా ప్రధానమంత్రిని కూడా గౌరవించడానికి అర్హత లేని వ్యక్తి ఇప్పించినటువంటి జడ్జిమెంట్ అని అయితే జై భీమ్రావ్ పార్టీ భావిస్తుంది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఈరోజు దేశవ్యాప్తంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న దళిత సమాజం మొత్తం ఈరోజు 400 ముక్కలుగా విడిపోయింది. ఎక్కడ దాకా ఎందుకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూడండి. ఈరోజు మాల సామాజిక వర్గానికి ప్రధాన శత్రువు ఎవరు అంటే మాదిగ సామాజిక వర్గానికి ప్రధాన శత్రువు ఎవరు అంటే మాల. మమ్మల్ని దోచుకుంటున్న, మాకు ముఖ్యమంత్రులు కాబడుతున్న 3% ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కమ్యూనిటీ వాళ్ళు ముఖ్యమంత్రి అయినారు అన్న బాధ లేదు. 4%, 4.5% ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ముఖ్యమంత్రి అయిన బాధ మాలలకి, మాదిగలకి లేదు. ఇప్పుడు మాలలకి, మాదిగలకి సమస్య ఏంటి అంటే 4% ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి అవుతున్నారు, 3% ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఈ 3%, 4% ఉన్న వాళ్ళు భూమి దగ్గర నుంచి, భుక్తి దగ్గర నుంచి, నీరు దగ్గర నుంచి, నిప్పు దగ్గర నుంచి మొత్తాన్ని దోచుకుంటున్నారు అన్న ఆలోచనే లేదు. ఈరోజు ఆలోచన ఏంటి అంటే పాపం ఒక బ్రెడ్ ముక్క ఎక్కువ తిన్నటువంటి పక్కనున్న మాల సామాజిక వర్గానికి, మాదిగ సామాజిక వర్గానికి కొట్లాకి పెట్టిన నీచ, నికృష్ట, పనికి మాలిన రాజకీయ నాయకుడు ఎవడు ఉన్నాడంటే అది భారతదేశంలో చంద్రబాబు నాయుడు. నేను ఈ మీడియా సాక్షిగా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో, ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి కానీ, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ మాలలు అంటే మీకు మాలలు అంటే మీకు ఎంట్రకుతో సమానం. మాల సామాజిక వర్గం అంటే మీకు వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. పోసానికి గుంటూరు సిఐడి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ నెల 23 వరకు రిమాండ్ విధించారు. అలాగే ఈ కేసులో పోసానిని సిఐడి అధికారులు ఒకరోజు పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. కస్టడీ విచారణ అనంతరం కూడా మరోసారి కస్టడీకి తీసుకునేందుకు సిఐడి అధికారులు ప్రయత్నించారు. అయితే ఈలోపే పోసానికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వైసీపీ నేత 3 సార్లు అరెస్ట్ అయి రిమాండ్ విధించగా 3 సార్లు కూడా ఆయనకి బెయిల్ లభించింది. జైలు నుంచి బయటకు వస్తారా అందరూ భావించినప్పటికీ అనూహ్యంగా సిఐడి పీటీ వారెంట్ వేసి పోసానిని అదుపులోకి తీసుకుని గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. అందులో భాగంగా గుంటూరు కోర్టు ఆయనకు ఈ నెల 23 వరకు రిమాండ్ విధించింది. అంతేకాకుండా ఒకరోజు సిఐడి కస్టడీకి కూడా కోర్టు అనుమతించింది. దేశ శాంతి భద్రతలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ప్రముఖ పాత్ర పోషిస్తుందని, వారు సురక్షిత తీరం, సమృద్ధి భారత్ లక్ష్యంగా చేపట్టిన సైకిల్ ర్యాలీ అభినందనించామని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ ప్రాంగణంలో సముద్ర తీర సైకిల్ ర్యాలీని జిల్లా కలెక్టర్, అదనపు పోలీస్ అధికారి సత్యనారాయణతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అంతకు మునుపు ర్యాలీలో పాల్గొన్న సిఐఎస్ఎఫ్ సిబ్బందిని జిల్లా కలెక్టర్ అభినందిస్తూ వారు చూపుతున్న దేశభక్తి, అంకిత భావం ప్రశంసనీయమన్నారు. తదుపరి వారితో కలిసి ఫోటో దిగారు. ఈ ర్యాలీ చీరాల, ఒంగోలు, కావలి, నాయుడుపేట సముద్ర తీర ప్రాంతాల మీదుగా తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకోనుంది. సైకిల్ ర్యాలీలో 50 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్, అదనపు ఎస్పీ నగరంలో 3 స్తంభాల సెంటర్ వరకు సైకిల్ తొక్కుతూ వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సిఐఎస్ఎఫ్ దేశం నలుమూలల అంతర్గత పరిరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. దేశంలో అత్యున్నత ప్రమాణాలతో భద్రతను అందిస్తున్న పారామిలిటరీ దళం సిఐఎస్ఎఫ్ అని కొనియాడారు. సముద్ర తీర ప్రాంత ప్రజలలో దేశ భద్రత, సమైక్యతను పెంపొందించి దేశ, రాష్ట్ర, జిల్లా ప్రజలను సిఐఎస్ఎఫ్ సిబ్బందితో మమేకం చేస్తూ ర్యాలీ చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ ర్యాలీ కోల్కతా నుండి మొదలై తమిళనాడులోని కన్యాకుమారి వరకు సముద్ర తీర ప్రాంతాల్లో సాగుతుందన్నారు. దేశంలో మహోన్నత లక్ష్యంతో సిఐఎస్ఎఫ్ 6000 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా సైకిల్ ర్యాలీ కృష్ణా జిల్లా మచిలీపట్నం చేరుకుందన్నారు.
జిల్లాలో 111 కిలోమీటర్ల మేరకు సైకిల్ తొక్కుతూ చీరాలకు చేరుకుంటున్నారన్నారు. సముద్ర తీరం సురక్షితంగా ఉంటే దేశం కూడా భద్రంగా ఉంటుందన్నారు. సముద్ర తీరాన్ని రక్షించడం సిఐఎస్ఎఫ్ ఒకరిదే బాధ్యత కాదని ప్రజలందరి బాధ్యత కూడా ఉందన్నారు. సముద్ర తీరంలో ఏమైనా చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు ఇతర ఇంటెలిజెన్స్ సమాచారం ఎప్పటికప్పుడు ప్రజల భద్రత సిబ్బందికి తెలియజేయటం వలన రాబోయే ముప్పును అరికట్టవచ్చునన్నారు. ప్రజల సహకారంతోనే ప్రభుత్వం ముందడుగు వేయడానికి వీలుందన్నారు. ప్రజలను భాగస్వామ్యులుగా చేయాలనే ఉద్దేశంతో సిఐఎస్ఎఫ్ బృహత్తర కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ ర్యాలీ ప్రజల్లో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్లు వినీత్ కుమార్, ప్రభాకర్, రుషభ్ దేవాంగన్, అసిస్టెంట్ కమాండెంట్ అరవింద్ శర్మ, పలువురు సిఐఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ, విశాఖ 2 నగరాల్లో మెట్రో లైన్ రాబోతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, వికసిత్ పంచాయతీ పేరుతో 24 గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి పనులపై విజయవాడ పార్లమెంట్ భవనం నందు ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అమరావతి రైల్వే లైన్, ఔటర్ రింగ్ రోడ్, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో మాట్లాడారని తెలిపారు. ఏపీకి 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్లు కృషి చేస్తున్నారని, అతి త్వరలో విజయవాడ, విశాఖ 2 నగరాల్లో మెట్రో లైన్ రాబోతుందని అన్నారు. కేంద్రం కూడా ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందన్నారు. ఏపీకి 750 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరయ్యాయని, అన్ని ప్రాంతాల్లో ఇవి నడుస్తాయని చెప్పారు. తన సొంత నిధులతో ఎన్ఐఆర్డీలో విలేజ్ ఛాంపియన్స్ కి శిక్షణ ఇప్పించి వికసిత్ పంచాయతీ పేరుతో 24 గ్రామాలను దత్తత తీసుకున్నామని చెప్పారు. ఇంట్లో ఉండే మహిళలు కూడా ఆదాయాన్ని పెంచుకునేలా చూడాలని సీఎం ఆదేశాలకు అనుగుణంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 4 ప్రభుత్వ సలహాదారుల కింద మనం అపాయింట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, 4 కూడా మనందరికీ తెలిసిన విషయమే. వారందరూ కూడా పలు రంగాల్లో నిష్ణాతులుగా ఉన్న వారిని తీసుకొచ్చి వాళ్ళ ప్రభుత్వ సలహాదారులుగా ప్రకటించి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలకు వచ్చే విధంగా, అంతేకాకుండా ప్రాచీనమైన మనం చూస్తే లేపాక్షి, ఇటువంటి కొండపల్లి, ఇటువంటి హెరిటేజ్ స్థలాలను డెవలప్ చేసే విధంగా, ఇటువంటి హస్తకళలను పోషించే విధంగా వాళ్ళ 4 అన్ని రంగాల్లో గొప్పవారిని తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వ సలహాదారులుగా చేశారు. దానికి ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వ కాలంలో మనం చూస్తే ఎవరికైనా పొలిటికల్ ఉద్యోగం ఇచ్చే విధంగా ప్రభుత్వ సలహాదారులు ఉండేవాళ్ళు. కుల మతాలకు అతీతంగా ఇవాళ చాలా చక్కగా చేశారు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి వీళ్ళ 4 యొక్క సలహాలు ఎంతో అవసరమని అందరం భావించే సమయంలో వారు ఇటువంటి ప్రకటించడం, వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఢిల్లీ వచ్చినప్పుడు బిల్ గేట్స్ను కలిసి రాష్ట్రంలో విద్య, వైద్యం, పారిశ్రామిక వంటి రంగాలలో వారి సహాయం కోరటం జరిగింది. తప్పకుండా వారు మన సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఇవాళ ఈ గత 7.5 నెలల పాలనలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు కల్పన విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పాలక్ వర్మ విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఇదివరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇప్పుడు ఈ హామీలను అమలు చేయగలమా లేదా అనే లెక్కలు ఆయనకే తెలియకపోవడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. ఆంధ్రరత్న భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, భారత హోంమంత్రి ఇటీవల పార్లమెంట్ లో అంబేద్కర్ ను అవమానించేలా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సమానత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. గుజరాత్ లో జరగనున్న ప్లీనరీ సమావేశంలో బీజేపీ వైఫల్యాలను, అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై గట్టిగా పోరాడతామని స్పష్టం చేశారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చిన పార్టీ అని, వారి అసలైన ఎజెండా దేశాన్ని విభజించడం మాత్రమేనని ఆరోపించారు. नमस्कार, आप सभी जानते होंगे कि कुछ महीनों से जय बापू जय भीम जय संविधान कार्यक्रम कांग्रेस पार्टी द्वारा पूरे देश भर में किया जा रहा है. आप सभी को ज्ञात होगा कि कुछ महीनों पहले
देश के होम मिनिस्टर ने आम्बेडकर जी पर टिप्पणी की थी। बाबा साहेब आम्बेडकर जी, जिन्होंने आज़ादी के बाद हमारा संविधान रचने में अपना खून पसीना एक किया, जिन्होंने अपना संविधान रचने के लिए विभिन्न जाति के लोगों को उस कमेटी में लिया था जिसमें महिलाएं भी थी। उस दौरान एक विचारधारा चल रही थी जो कि आरएसएस की विचारधारा थी, जिन्होंने जब आम्बेडकर जी महिलाओं को हक देने की बात कर रहे थे तब उनका पुतला जलाया था, क्योंकि वो विचारधारा इक्वालिटी में बिलीव नहीं करती थी और वो विचारधारा थी आरएसएस की। और आरएसएस की विचारधारा से निकलकर जो पार्टी आई है वो पार्टी है भारतीय जनता पार्टी। तो हाल फिलहाल में जो ये टिप्पणी की गई है पार्लियामेंट के अंदर, मेरे ऑब्जर्वेशन में देश में बहुत सारी सरकारें आई और गई, बहुत सारे नेता आए और गए, परंतु किसी भी नेता ने इस तरह की 20 లాంగ్వేజీలు 21 లాంగ్వేజీలు అధికార భాషలు ఉన్నాయి. 21 భాషలు మీరు నేర్చుకోవచ్చు, ఎవ్వరు వద్దండి. తమిళనాడులో ఏంటంటే బలవంతంగా రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పెద్ద పెద్ద ఉపరాష్ట్రపతులు కానించి కేంద్ర మంత్రుల వరకు కూడా ఇంగ్లీష్ ఏంది, మన మాతృభాష తెలుగు అన్నారు. తెలుగు కావాలి, ఇంగ్లీష్ కావాలి. ఇవాళ మన పిల్లలు విదేశాల్లోకి వెళ్ళారు, అక్కడ వెళ్తే మన తెలుగు హిందీ చెప్తే రారు కదా, ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. కానీ బలవంతంగా మీరు హిందీ నేర్చుకోవటం అనేటటువంటి దానికి వ్యతిరేకం. మా మాతృభాష మాకు తమిళ్ ఉంది అనేటటువంటిది వాళ్ళది. అది రేపొద్దున మిగతా రాష్ట్రాల్లో కూడా వస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు అనేటటువంటిది దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. రెండు, ఇందాక మీరు మనం ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మేడం గారు చెప్పిన దాంతో కొంచెం విడిగా వెళ్ళి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ రాష్ట్రానికి అపర సంజీవిని పోలవరం. ఎవరు కాదన్నా మీ మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ తెలుసు. పోలవరం అనేటటువంటిది మనం జాతీయ ప్రాజెక్టుగా చట్టంలో పెట్టినటువంటి అసెంబ్లీ సమావేశాలు జరిగి ఆఖరి రోజు బేడ బుడగ జంగాలని ఎస్సీ జాబితాలో చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. మేమేమంటామంటే, అయ్యా వాల్మీకి, బోయ, వడ్డెర, రజిక కులాల పరిస్థితి ఏంటి అని చెప్పి మేము అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్నికల ప్రణాళికలో పెట్టింది కేవలం 3 కులాలని వదిలేసి బేడ బుడగ జంగాలను మాత్రమే ఎస్సీ జాబితాలో చేర్చండి అని చెప్పి చెప్పడాన్ని మేము ఆక్షేపణ చేస్తాం. ఈ కులాల ఏళ్ళ కూడా మీ వైఖరి తెలియజేసి వీటికి కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ప్రధానంగా మిర్చి పంటని ఆదుకునే పరిస్థితి లేదు. కేంద్రం దగ్గరికి వెళ్ళి అటు ఇటు నెగోషియేషన్ చేసి ప్రచారం పొందారు తప్ప ఆ రేట్ అయితే రావట్లేదు. అలాగే మిర్చితో పాటు ఉల్లి, అలాగే టమాటా రైతులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే మన విజయవాడకి సంబంధించి మనందరికీ తెలిసిందే, లయోలా కాలేజీకి ఉన్న విశిష్టత, గౌరవం, గుర్తింపు, దానికి అటానమస్ బాడీ తీసేసి కృష్ణా యూనివర్సిటీలో అంతర్భాగంగా కలిపారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే లయోలా కాలేజీ రాజశేఖర రెడ్డి గారు చదువుకున్న కాలేజీ, దాది విజయవాడకి విద్యాల వాడగా పేరు తెచ్చింది. లయోలా కాలేజీ ఎంతో చరిత్ర ఉంది. బేసిన్ రోడ్ లో తొలగించిన చిరు వ్యాపారస్తులకు వారి స్థలాలు అప్పగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సిఐటియు సెంట్రల్ సిటీ అధ్యక్షులు దుర్గారావు డిమాండ్ చేశారు. అధికార పార్టీ అండం చూసుకుని కొందరు చిరు వ్యాపారస్తుల జీవనోపాధిని దెబ్బతీయడం సరికాదన్నారు. బిఆర్టీఎస్ రోడ్ లోని సిఐటియు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బేసిన్ రోడ్ లో గల గత 40 సంవత్సరాలుగా చిరు వ్యాపారులు జీవనం సాగిస్తున్నారన్నారు. గతంలో అధికార పార్టీలు చిరు వ్యాపారస్తులను ప్రోత్సహించారని గుర్తు చేశారు. బేసిన్ రోడ్ లో ట్రాఫిక్ అసౌకర్యం లేకుండా తమ వ్యాపారాలు చేసుకున్నారన్నారు. కొద్ది కాలంగా అధికార పార్టీలో ఉన్న నాయకులు విజయవాడలోని అనేక ప్రాంతాల్లో ఉన్న చిరు వ్యాపారస్తుల వ్యాపారాలను తొలగించారని, అధికార పార్టీ అన్యాయులకు చిరు వ్యాపారస్తుల స్థలాలను అప్పగించారన్నారు. విజయవాడ నగరంలో గత 34 సంవత్సరాలుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. గతంలో చాలాసార్లు అధికార పార్టీలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చిరు వ్యాపారస్తులకి అండగా
కొంతమంది కొన్ని దుశ్చర్యలకు పాల్పడినా ఇవాళ చిరు వ్యాపారస్తులందరూ కూడా ఐక్యంగా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రజలకి అసౌకర్యం కలగకుండా ప్రజలకి అందుబాటులో ఉండే ధరలతో చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కొంతమంది నాయకులు విజయవాడ నగరంలో కండ్రిక, రాజీవ్ నగరు, గుణదల, మధురా నగరు, లెనిన్ సెంటరు అట్లాగే బీసన్ రోడ్డు ప్రాంతాల్లో చిరు వ్యాపారస్తులను తొలగించి వాళ్ళ అనుమాయుల్ని పెట్టి ఇవాళ జీవనోపాధిని దెబ్బతీయాలని చెప్పేసి అనే పరిస్థితుల్లో ఈ నెల 12వ తేదీన బీసన్ రోడ్లో వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారాల మధ్య కొంతమందిని వాళ్ళు వ్యాపారాలు చేస్తారో కూడా తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, అటువంటి వారిని తీసుకొచ్చి బీసన్ రోడ్ నడి రోడ్లో వ్యాపారాలు పెట్టడానికి 12 బళ్ళు పెట్టి ఇవాళ గతంలో వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారస్తుల జీవనోపాధిని దెబ్బతీయాలని చెప్పేసి అనేది ఈరోజు అధికార పార్టీ నేతలు చూస్తున్నారు. దీని కారణంగా గత 10 రోజులుగా ఆ ప్రాంతంలో వ్యాపారాలు చేసే చిరు వ్యాపారస్తులు ఆఖరులు వాళ్ళ కంటి మీద నిద్ర లేదు, తినే తిండి సహించే పరిస్థితి లేదు. మా కుటుంబాలు ఏమవ్వాలని చెప్పేసి ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి, మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి, పోలీస్ కమిషనర్ దృష్టికి కూడా మన ఆకర్ష్ యూనియన్ సిఐటిగా తెలియజేయడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అనేది విజయవాడ ఆకర్ష్ మరియు తోపుడు మండల యూనియన్ సెక్రటరీ. విజయవాడ నగరంలో 40,000 మందికి హాకర్లు ఉన్నారు. గత 3-4 దశాబ్దాల నుంచి ఇదే జీవనం కొనసాగిస్తున్నారు. ఇదే సందర్భంలో బీసన్ రోడ్ అనే ప్రాంతంలో గత 40-50 నుంచి కూడా ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. మరి అప్పటి నుంచి వ్యాపారం సాగిస్తున్నటువంటి హాకర్లు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు అడ్డం వచ్చిన పరిస్థితి దేనికి వచ్చింది మీరు ఒకసారి పరిశీలన చేయండి. షాప్ యాజమాన్యానికి అలాగే ప్రభుత్వం వారికి మా విన్నపం ఏంటంటే, ఏదన్నా చిన్న చిన్న పొరపాటు జరిగితే రండి మాట్లాడదాం, అంతవరకే కానీ మీరు మా పొట్ట కొట్టాలని అందరు పొట్ట కొట్టాలని చెప్పేసేసానంటే మేము సిఐటిగా మేము సహించేదేం లేదు. కనుక ఏదైనా తప్పులు జరిగితే లాండ్ ఆర్డర్ సమస్య వచ్చినా కూడా లాండ్ ఆర్డర్ ఉంది, ఆ సమస్యని పరిష్కరించుకోవడం ఒక మార్గం ఉంది. అంతేగాని మీ పొట్ట కొడతాం మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఇక్కడి నుంచి తీసేస్తే మాత్రం బీసన్ రోడ్ నుంచి మేము బీసన్ రోడ్ ఇప్పుడు కొత్తగా రాలేదు, మా పొట్ట కొట్టాలని చెప్పేసి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఆ ప్రయత్నం వెనక ఎంతమంది ఉన్నారో ఏం చేస్తున్నారో అనేది మాకు తెలుసు. అందరు పొట్ట కొట్టాలని చెప్పేసి మీరు భావిస్తే, అలాగే విజయవాడ నగరంలో 20,000 మందికి పైగా హాకర్లు సిఐటి యూనియన్లో ఉన్నారు. ఈ సిఐటి యూనియన్ దాన్ని మీరు చేసే పనికి మేము ఊరుకునేది లేదు. సిఐటిని ఎప్పుడు కూడా మీకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న సీఎం చంద్రబాబు. మనవడు దేవాన్ జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకుని విరాళం అందించిన చంద్రబాబు కుటుంబం. నేరాల నియంత్రణలో టెక్నాలజీ కీలకమన్న హోంమంత్రి అనిత. శాంతి భద్రతలను కాపాడే విషయంలో రాజీ పడొద్దని ఆదేశం. విశాఖ జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశమైన మంత్రి నారాయణ. భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్ల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని సూచన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.